హలో ఎవ్రీవన్! ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ పులావ్. చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్‌లీ చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. ఈ చికెన్ పులావ్ ఎవరైనా ఈజీగా చేసుకోగలరండి. ఏ మసాలాలు నూరక్కర్లేదు. బ్యాచిలర్స్ దగ్గర ఒక కడాయి అయినా, గిన్నున్నా చాలన్నమాట. అంతే ఈ పులావ్ రెడీ అయిపోద్ది. సో వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళతో కడగండి. నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఒక పెద్ద నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలన్నమాట. మీ దగ్గర చిన్న నిమ్మకాయలుంటే 2 వేసుకోండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే కారం కూడా. కారం అయితే నేనిక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. అలాగే ధనియాల పౌడర్ ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ ఒక ½ టీ స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక ½ కప్పు పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపాక మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. అలాగే బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే చూపిస్తున్నానండి. నేను అరకిలో రైస్‌ని నానబెట్టుకున్నాను. అంటే 2 గ్లాసులన్నమాట. చికెన్ ఏమో 3 పావులు తీసుకున్నాను. 700 గ్రాములు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. నేనిక్కడ దాల్చిని, యాలకులు, లవంగీలు, స్టోన్ ఫ్లవర్ అంటారు కదండీ! అది, అనాస్ పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2, 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో కొంచెం మెత్తబడిన వరకు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని, మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడిపోయాయి కదా! మూత పెట్టుకున్నారనుకోండి తొందరగా మెత్తబడిపోతాయన్నమాట. ఇప్పుడు చికెన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఉంచున్నాం కదా! చికెన్ అంతా వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయింది కదా! ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా అయినా, చికెన్ మసాలా అయినా, లేదనుకోండి గరం మసాలా అయినా ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేశాక ఇదంతా దగ్గరయిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం ఒక పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయనుకోండి, మీరు పులావ్ తింటున్నప్పుడు చికెన్ ముక్కలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చేయాలి. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ అంతా వేసుకొని మెల్లిగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలుపుకోకండి. రైస్ నానిపోయి ఉంటాయి గదా! ముక్కలుగా అయిపోతాయన్నమాట. మెల్లిగా కలుపుకొని మసాలా అంతా రైస్‌కి బాగా పట్టిన వరకు కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటరు చల్లటి వాటర్ వేసుకోకుండా వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. సో, వాటర్ నేను ఎంత వేసుకున్నానంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 6, 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 6, 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి అడుగు నుంచి ఈ బిర్యానీ అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఇంకొక 6, 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. విడివిడిగా రైస్ వస్తుందండి. పర్ఫెక్ట్ బిర్యానీ లాగే ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత విడివిడిగా ఉందో రైసు. చికెన్ ముక్కలు కూడా తింటున్నప్పుడు భలే ఉంటాయండి. గానీ వెంటనే సర్వ్ చేసుకోకండి. ఒక్కసారి అడుగు నుంచి కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా స్టీమ్ అవ్వనియండి. పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేశారనుకోండి, రైస్ ఇంకా విడివిడిగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండే. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.